పైకి తీసుకొచ్చినప్పుడు యెరూషలేముకి పైన ఆయన కన్నులెత్తి చూచినప్పుడు మన ప్రభువు తండ్రి కుడిపార్శ్వాన నిలబడి ఉన్నట్టు సజీవుడిగా అగపరుచుకుంటారు. అలాగే యాక్ట్స్ 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు కనిపించేదంటే పౌలు అంటే సౌలు దమాస్కస్కి బయలుదేరినప్పుడు, సిరియాకు బయలుదేరినప్పుడు క్రైస్తవులను పట్టుకొని జైల్లో వేయడానికి వెళ్తున్నప్పుడు ఆ తిన్నని అని వీధిలో యేసు ప్రభుని సజీవునిగా చూస్తాడు. గుర్రం మంచి కింద నుంచి పడిపోయి ఆయన మాట్లాడతాడు ఆయనతోటి. అంతేకాకుండా ఈ మనము యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 23వ అధ్యాయం మనం చూసినప్పుడు ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియాలోన పౌలుని బంధించి యెరూషలేములో ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సహస్రాధిపతి పౌలుని పిలిచి జైల్లో పెట్టినప్పుడు యేసు ప్రభు ఆయనకి జైల్లో కనిపించి మాట్లాడతారు, నువ్వు ధైర్యంగా ఉండు, యెరూషలేములో నా కోసం ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావో నీవు రోమ్లో కూడా సీజర్ ఎదుట సాక్ష్యం ఇస్తావని చెప్పినట్టు. అలానే మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినట్టయితే పాత్మోస్లోన అంటే AD 96లో డొమిషియన్ అనే చక్రవర్తి మన యోహాన్ని మరుగుచున్న ఒలీవల నూనెలో వేసినప్పుడు ఆయన చనిపోరండి. యోహాను ఒక్కరే సాధారణ మరణం పొందింది. యోహాను జీవించింది 101 సంవత్సరాలు. AD 118లో యోహాను సాధారణంగా మరణిస్తారు ఓల్డేజ్ వలన. ఆయన సమాధి ఇప్పుడు ఎఫెస్లో ఉంటుంది, టర్కీలోన. ఆయన పరలోకం తిరుగుబడ్డం, యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూడడం మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు జీవము గల దేవుడు, ఆయన జీవించుచున్న దేవుడు. అంతే తప్ప ఆయన మినిస్ట్రీ ఆయన మరణంతో అంతమొందలేదండి. మరణము జయించిన వ్యక్తి మానవ చరిత్రలో మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్, మనం మాట్లాడినవన్నీ కూడా చారిత్రాత్మక సంఘటనలు. ఎనీ మ్యాడ్ ఫెలో కెన్ డినై ఇట్, హీ మే నాట్ బిలీవ్ ఇట్. యేసు ప్రభు మరణాన్ని జయించినట్లు శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆయన మరణాన్ని జయించి 3వ దినాన లెగిచారని సైంటిఫిక్గా 21st సెంచరీలో ప్రూవ్ చేయగలవా? మనకున్న మాథ్యూ, మార్క్, లూక్, జాన్ 4 గాస్పల్స్ హిస్టారిక్ గాస్పల్స్. ఎనీ మ్యాడ్ ఫెలో కెన్ సే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచానికి గ్రేటెస్ట్ ప్రూఫ్ ఎవిడెన్స్ యేసు ప్రభు యొక్క పునరుత్థానము శాస్త్రీయంగా రుజువైనదని చెప్పడానికి ఆ సూచనే ఈరోజు చూరిన్లో ఉన్న శ్రవుడు అంటే యేసు ప్రభు యొక్క ప్రేత వస్త్రం. 1898లోన ప్రపంచాన్ని షాక్ చేసిన సంఘటన ఒక సంఘటన అండి. అదేంటంటే సెకండో పియో అనే ఒక అమెచర్ ఫోటోగ్రాఫరు ఆ ట్యూరింగ్లోన, అంటే మన ఫియట్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేది అక్కడే, సోనియా గాంధీ పుట్టింది అక్కడే. అక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ అని పెద్ద హ్యూజ్ కెథడ్రల్ ఉంటుందండి. ఆ కెథడ్రల్ ఆల్టర్ మీద 14 అంగుళ 3 అంగుళాలు 14 అడుగులు 3 అంగుళాలు పొడుగు, 3 అడుగులు 7 అంగుళాలు వెడల్పు ఉన్న ఒక కాటన్ క్లాత్, అది కొద్దిగా పసుపు రంగులోన కనబడుతుంది. ఆ క్లాత్ని ఆ ఆల్టర్ మీద హ్యాంగ్ చేసి ఉంచుతారు. 50 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఒకసారి పబ్లిక్ డిస్ప్లే చేస్తారు. అదేంటంటే యేసు ప్రభు మరణించినప్పుడు అరిమతెయ యోసేపు రిచ్ మ్యాన్ పార్లమెంట్ మెంబరు, ఆయన ఆ కాటన్ క్లాత్ని తీసుకొస్తారు. ఈ మన నికోదేము అంటే యేసు ప్రభుని అర్ధరాత్రి సందర్శించిన ఆ నికోదేము 100 పౌండ్ల పెర్ఫ్యూము తీసుకొచ్చి ఈ క్లాత్తో చుట్టిన తర్వాత ఆ పెర్ఫ్యూమ్ ఆయన మీద వేస్తారు, వేసి సమాధిలో పెడతారు. ఈరోజు కూడా యెరూషలేములో ప్రతిరోజు కూడా ఎక్కడైతే ఏ స్లాబ్ మీద అయితే యేసు ప్రభుకు పెర్ఫ్యూమ్ వేశారో గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన అయిన తర్వాత ఆ పెర్ఫ్యూమ్స్ అంటే స్పైకనాడు ఇలాంటివన్నీ కూడా ఆ పెర్ఫ్యూమ్స్ ఆ స్లాబ్ మీద వేస్తారండి. ఇక్కడ మనము చూసినట్టయితే యేసు ప్రభు పునరుత్థానమైన దినాన యోహాను సువార్త 20వ అధ్యాయం ఆ మొదటి 4 వచనాలు చూసినట్టయితే ఆదివారం తెల్లవారుజామున ఈ స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ లోనకి వెళ్ళినప్పుడు అంటే ముందు పేతురు యోహాను వచ్చినప్పుడు యోహాను ముందుగా వస్తాడు తప్ప లోనకి వెళ్ళడు. పేతురు లోనకి వెళ్తాడు. లోనకి వెళ్ళగానే కనిపించేది ఏంటంటే ఆయన వస్త్రం మడిచిపెట్టి ఒక పక్కన
ఆయన ముఖానికి కట్టిన గుడ్డ, అంటే ఆయన దవడకి కడతారండి. ఆ గుడ్డ ఒక పక్క ఉండడం చూస్తారు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ క్లాత్ని బర్తలోమై అనే డిసైపుల్ ఆయన పట్టుకొని ఆ క్లాత్ని ఆయనతో పాటు సువార్త సేవడానికి వచ్చినప్పుడు ఈజిప్ట్లో సెయింట్ క్యాథరిన్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఆయన తోమా ఆయన ఇద్దరు కూడా మన గాండఫర్ అంటే పంజాబ్కి వస్తారనమాట. వచ్చి ఈయన కోరమండల్ కోస్ట్కి థామస్ కిందకు వస్తారు, ఆయన ఆర్మీనియా వెళ్ళిపోతాడు అలాగా మీదకి. ఆ క్లాత్ ఎడిస్సేలోన ఉంటుంది 630 వరకును. ఎప్పుడైతే ఇస్లాము అరేబియాలో పుట్టి ఆ ఇస్లాం స్ప్రెడ్ అవుతున్నప్పుడు కనిపించిన చర్చ్నంతా కాల్చి ధ్వంసం చేయడం మొదలుపెట్టారో, ఈ క్లాత్ని ఒక చర్చ్ లోన పెట్టేసి 200 సంవత్సరాల గోడలోనే ఉండిపోద్ది క్లాత్. తరువాత ఈ క్లాత్ని ఆస్ట్రియన్ క్వీను మార్గరెట్ అనే ఆవిడ ఈ క్లాత్ను పొందుతుంది. ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ క్లాత్ మీద ఒక స్ట్రేంజ్ ప్రింట్ ఒకటి కనపడుతుండేది. ఈ ప్రింట్ని తీసివేయడానికని ప్రతిరోజు కూడా దాన్ని హాట్ వాటర్లో మరగబెట్టి ఎండబెట్టేది సంవత్సరాలు. అయినా దాని మీద ఉన్న ప్రింటు పోట్లేదు. ఈ క్లాత్ని 12వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఫ్యామిలీ కి దీన్ని గిఫ్ట్గా ఇస్తారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్యామిలీ దీన్ని 1250లోన యుంబ్రోటో ఫ్యామిలీ అని ఇటాలియన్ ఫ్యామిలీకి ఈ క్లాత్ని గిఫ్ట్గా ఇస్తారు. ఈ క్లాత్ అప్పటి నుంచి కూడా ఆ ట్యూరిన్లోన ఇటలీలోన ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ కేథడ్రల్ మీద హ్యాంగ్ అయి ఉండేది. ప్రజలు నమ్మేది ఏంటంటే, ఇది యేసు ప్రభువు యొక్క ప్రేత వస్త్రము, ఆయన చనిపోయినప్పుడు చుట్టిన క్లాత్ అనే జనరల్గా బిలీఫ్ తోటి నమ్మేవారు. అయితే ఎప్పుడైతే ఈ క్లాత్ని ఒక సిల్వర్ క్యాస్కెట్లో ఉంచి 100 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఒకసారి దాన్ని డిస్ప్లే చేసేవారు. ఆ టైంలోన 1898లోన డిస్ప్లే చేసినప్పుడు సెకండో పియో అని ఒక అడ్వకేట్ లాయరు ఒక ఫోటోని తీస్తాడు. సాధారణంగా ఇప్పుడు మనం ఫొటోస్ తీయాలంటే మన సెల్ ఫోన్తో కానీ డిజిటల్ కెమెరాస్తో కానీ ఇట్ టేక్స్ ఎ స్ప్లిట్ సెకండ్, వన్ షాట్. ఆ రోజుల్లోన ఫోటో తీయడానికి ఒక ఆబ్జెక్ట్ని 7 గంటలు పడుతుందండి. 7 అవర్స్ చూసుకోండి. ఆ 7 అవర్స్ ఆ కెమెరాను సెట్ చేసి, ప్లేట్లు సెట్ చేసి, ఆ క్లాత్ కింద దూరి ఇవన్నీ తీయాలన్నమాట. ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత ఈ డార్క్ రూమ్లో డెవలప్ చేయడానికి వెళ్ళి షాక్ అయిపోతాడు. కారణం ఏంటంటే, జనరల్గా కన్వెన్షనల్ కెమెరాస్లోన ఫోటో తీసినప్పుడు నెగిటివ్ ప్లేట్స్ మీద ఆ నెగిటివ్ ఆబ్జెక్ట్ పడుతుంది, ప్రింట్ చేసినప్పుడు పాజిటివ్ పడుతుంది. ఇది కెమెరా లైట్ రూల్స్. అయితే ఇక్కడ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. తీసిన ఆబ్జెక్టు అది నెగిటివ్ మీద, ఫిల్మ్ మీద పాజిటివ్ పడుతుంది, ప్రింట్ చేస్తుంటే నెగిటివ్ పడుతుంది. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇదేంట్రా అని. అయితే అప్పటికి సైన్స్ ఇంకా బాగా డెవలప్ కాలేదు. ఈ ఫోటోగ్రాఫ్స్ 1901లోన మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లోన బొలీనియో అనే టాప్ సైంటిస్టు, ఫ్రెంచ్ సైన్స్ అకాడమీకి చైర్మన్, వాడు ఏథియిస్టు, వాడి చేతిలో పడతాయండి. వాడు ఈ ఫోటోస్ అన్నిటిని కూడా స్టడీ చేసి 1902లోన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మొట్టమొదటగా ప్రెస్ కాన్ఫరెన్స్లోన, ఈ క్లాత్ నథింగ్ బట్టే యేసు ప్రభు యొక్క ప్రేత వస్త్రము ఇది. అది కాకుండా ఇది ఇట్ ప్రూవ్స్ ఆయన 3వ దినాన జీవంతో లేచారని, పునరుత్థానానికి ఇది విట్నెస్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ప్రపంచమంతా షాక్ అయిపోయింది. ఒక నాస్తికుడైన టాప్ సైంటిస్టు ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంటు యేసు ప్రభు పునరుత్థానానికి ఈ క్లాత్ ప్రూఫ్ అని చెప్పడం. అప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి మొదలెట్టింది. అయితే సైన్స్ అంతగా డెవలప్ అవ్వలేదు. 1962లో సర్ ఫ్రాంక్ లిబీ, విలియం ఫ్రాంక్ లిబీ అని కార్బన్ 14 టెస్ట్ కనిపెడతారండి మొట్టమొదట ఆయనే. దానికి ఆయనకి కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ వస్తుంది. అప్పటి నుంచి సైంటిఫిక్ కమ్యూనిటీ ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటే దాని ఏజ్ని చెప్పేది అదే. ఈరోజు మనము ఈజిప్ట్లో వెళ్ళినట్టయితే ఈజిప్ట్లోన తుతన్ఖామూన్ థింగ్స్ మీద కానీ, లేదా ఫారో రామ్సెస్ అంటే 10 కమాండ్మెంట్స్ మనం చూసే ఉంటాం. రామ్సెస్ ఎక్సోడస్లో చెప్పబడిన క్యారెక్టర్,
ఆయన క్లాత్స్ మీద కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి ఏజ్ నిరూపించింది కార్బన్-14 టెస్టే. ఇప్పుడు పోప్ జాన్ పాల్ II 1978లో పోప్ అయిన తర్వాత ఆయన ఏమంటే చేశాడు, ఈ క్లాత్ యొక్క ఎండ్లోన ఒక చిన్న కర్చీఫ్ సైజ్ ఆఫ్ పీస్ని తీసి ఆయన 3 ల్యాబొరేటరీస్కి ఇచ్చారండి. అది ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జూరిచ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీసు, తర్వాత అరిజోనా స్పేస్ యూనివర్సిటీ, ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ స్పేస్ రీసెర్చ్లోన ఈ 3 యూనివర్సిటీకి ఇస్తే ప్రపంచంలో టాప్ ఫీల్డ్స్లో 40 ఫీల్డ్స్లోన ఉన్న టాప్ సైంటిస్టులంతా కూడా దాన్ని 1,00,000 గంటలు 8 సంవత్సరాల్లో దాని మీద స్పెండ్ చేశారండి. ప్రపంచంలో ఈ ఒక్క ఆబ్జెక్ట్ మీదే ప్రపంచంలో టాప్ సైంటిఫిక్ కమ్యూనిటీ అన్ని గంటలు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మీద స్పెండ్ చేసింది యేసు ప్రభు యొక్క ప్రాత వస్త్రం మీదే. ప్రేమైన సహోదరి సహోదరులారా, మ్యాక్స్ ఫెర్రీ ప్రపంచానికి టాప్ క్రిమినాలజిస్టు, అంటే మనం వెంట్రుకి తెంపి ఆయనకిస్తే ఈ ప్రపంచంలో ఉన్న 730 కోట్ల జనాభాలో ఎవడేంటికో చెప్పేస్తాడు ఆయన. ఆ మ్యాక్స్ ఫెర్రీ దగ్గర నుంచి జాన్ లైన్ అని ఆప్టికల్ ఇంజనీరు, జాన్ పి జాక్సన్ నాసా అపోలో 11 ల్యాండ్ అవడానికి రూట్ కాజ్ ఆయనే, ఇలాంటి టాప్ సైంటిస్టులు అందరూ కూడా దాని మీద 1,00,000 గంటలు 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత తీసిన డీటెయిల్స్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తాయి. అదేంటంటే ఈ మ్యాక్స్ ఫెర్రీ ఏంటంటే చేశారు, ఆ క్లాత్ మీద ఉన్న మొత్తం డస్ట్ లేయర్స్ అన్నీ తీసి ఏ సెంచురీ ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేసిందని చెప్పి ఆయన ప్రూవ్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగే డాన్ లైన్ టాప్ పెథాలజిస్టు, ఆయన ఏంటంటే మొత్తం ఆ బ్లడ్ ట్రేసెస్ అన్నీ తీసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి యేసు ప్రభు తల మీద 19 ముళ్ళులు గుచ్చుకుపోయినట్టు 16 బ్యాక్న 3 ఫ్రంట్న ఆయన శరీరం, ఆయన రక్త గ్రూపు, యేసు ప్రభు యొక్క రక్తం గ్రూపు AB పాజిటివ్ అండి. యేసు ప్రభు యొక్క ఎత్తు 5 అడుగుల 11 అంగుళాల 3 మిల్లీమీటర్లు అండి. ఆయన బరువు 85 కేజీలు. ఆయన శరీరం మీద ఉన్న గాయాలు 5,480 5,480 విప్ వూండ్స్ ఆయన శరీరం మీద ఉన్నాయి. ఆయన డీప్ వూండ్స్ ఇటుపక్క ఈ భుజం ఈ మీద 2 పెద్ద డీప్ వూండ్స్ ఉన్నాయి. అలాగే ఆయన సైడు రైట్ సైడు బాగా వాచిపోయి ఉంది, కన్ను హాఫ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈ క్లాత్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది దీని మీద ఒక స్క్రాచింగ్ ఇమేజ్ కనబడుతుంది నెగిటివ్ ఫామ్లోన. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు, నెగిటివ్ అంటే ఎవరికో తెలియదు, 3D ఫార్మాట్, అప్పటికి 3D తెలియదు. అలాంటిది దీని మీద ఈ ఇమేజ్ ఎలాగొచ్చిందని కూడా ప్రపంచానికి సైంటిఫిక్ కమ్యూనిటీకి అర్థం కాలేదండి. అందుకే దీన్ని ఏంటంటారంటే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. దాని మీద ఉన్న ఇమేజ్ని టోటలీ తీసి ప్రపంచంలో ఉన్న ప్రెస్ అంతా పబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచానికి షాకింగ్ ప్రూఫ్ యేసు ప్రభు యొక్క పునరుత్థానము, ఆయన చూరిన్లో ఉన్న ఆయన ప్రాత వస్త్రమే. ఇక్కడ దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు 1/500 ఇంచు, అంటే 1 ఇంచులో 500 భాగం ఎలాగుంటుందో ఆ క్లాత్ థిక్నెస్ ఎంత అనుకోండి. అందులోన కరెక్ట్గా ఒక్క రే కూడా ముందుకి వెనక్కి వెళ్ళకుండా ప్రాపర్ ఫార్మాట్లోన ఆ 3D ఇమేజ్ దాని మీద పడ్డదండి. ఈ ఇమేజ్ పడ్డానికి కారణం ఏంటి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. అంతేకాకుండా ఆయన రక్తపు మరకలు అనాటమికల్గా, అంటే ఎలాగైతే ఒక క్రూసిఫైడ్ మ్యాన్ సఫర్ అయినప్పుడు ఆ బ్లడ్ ఎలాగైతే ఫ్లో అవుతుందో ఎగ్జాక్ట్గా అదే ఫ్లో, ఆ బ్లడ్ ట్రేసెస్ బ్యాక్ కనబడతాయి క్లాత్కి. కానీ ఈ రేసు, ఈ స్క్రాచ్ అయిన బాడీ, ఈ రేస్ మట్టుకు బ్యాక్ కనబడవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వండర్. ఈరోజు 21st సెంచురీలో యూ కెనాట్ మేక్ వన్ డూప్లికేట్ లైక్ దట్. ఇక్కడ మ్యాక్స్ ఫెర్రీ చెప్పింది ఏంటంటే యేసు ప్రభు పునరుత్థానమైనప్పుడు బాడీ రేసు స్టక్ అయినప్పుడు ఒక యూనిఫామ్లోన ఒక్క రే కూడా పైకి రాకుండా ప్రాపర్ యూనిఫామ్లోన బాడీ రేస్ స్టక్ అయినప్పుడు ఆ క్లాత్ కాలిపోవడం వల్ల ఈ ఇమేజ్ వచ్చిందని ఫైనల్గా డిక్లేర్ చేశారండి. అందులో కనబడలేంది ఒకే ఒక పార్ట్ ఏంటంటే ఆయన అరికాలులోన, అంటే ఈ పాదాలు కిందన ఎన్ని గాయాలు ఉన్నాయో ఎవరికి తెలియదు.
మిగతా టోటల్ బాడీ ఫార్మేషన్ అంతా దాని మీద పడిపోయిందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానము సైంటిఫిక్గా ప్రూవెన్ ట్రూత్. ప్రపంచంలో కొన్ని వేల మంది సైంటిస్టులు ఎప్పుడైతే ఈ ట్యూరింగ్ యొక్క డీటెయిల్స్ దీనికోసం తెలుసుకున్నారో, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన పునరుత్థానము శాస్త్రీయ సత్యమని నమ్మిన సంఘటనలు కొన్ని కోకొల్లలుగా ఉన్నాయండి. హల్లెలూయా. ఈ మధ్య 1996లోన ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అండి. హీబ్రూ యూనివర్సిటీ టాప్ బాటనిస్ట్ అవినాన్ డానిన్ అని, హీబ్రూ యూనివర్సిటీ, ఇప్పటికే ఆయన బతికే ఉన్నాడు, చాలా టాప్ బాటనిస్టు ప్రపంచానికి. ఆయన 16th బొటానికల్ కాంగ్రెస్ సెయింట్ లూయిస్ మిజోరీలోన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ ఆయన సబ్మిట్ చేసిన పేపర్ ఏంటంటే, యేసు ప్రభు యొక్క ప్రాత వస్త్రం మీద ఆనాడు స్త్రీలు వేసిన పువ్వులు, వాటి కోసమే సబ్మిట్ చేశాడండి. సాధారణంగా మన లేడీస్ ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కల్చర్లో ఉన్నా అలవాటు ఏంటంటే పువ్వులు చూడగానే టక్మని దాన్ని తెంపుతారు. ఇక్కడ చనిపోయిన శవం మీద వేయడానికి యేసు ప్రభు సమాధి మీద సమాధి చేయగానే అది అరిమతే యోసేపు యొక్క తోట. అక్కడ 58 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండేటండి ఆ తోటలోన. ఆ పువ్వుల్ని తెంచి ఈయన శరీరం మీద వేశారు. ఆ పోలెన్స్, పడిన పోలెన్స్ని ఈ అవినాన్ డానిన్ అనే ఈ హీబ్రూ యూనివర్సిటీ బాటనిస్టు వాటి మీద పోలెన్స్ అన్నిటినీ పైకి తీసాడండి. తీసి ఈ 58 ఫ్లవర్స్ ఎక్కడ పెరుగుతాయి, ఎలాంటి ఫ్లవర్స్ అని చూపించాడు. అందులో ఇప్పుడు బతుకున్నవి 28 ఉన్నాయండి, మిగతా 30 కూడా ఎక్స్టింక్ట్ అనమాట. అది ప్రపంచానికి ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే, ఈ క్లాత్ ఇట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద యూరోప్ ఆర్ ఎనీ 12th century medieval forgery. దిస్ బిలాంగ్స్ టు జెరూసలేము. ఆ ప్యాటర్న్ని, అంటే ఆ క్లాత్ నేర్చే ప్యాటర్న్ని ఇవన్నీ కూడా తీసి ప్రూవ్ చేయడం జరిగిందండి. ఈరోజు ఈ క్లాత్ని మనం ఇటలీలో చూరిన్లో చూడవచ్చు. అదంతా అక్కర్లేదు, గూగుల్లోకి వెళ్ళి శ్రవణ చూరిన్ అంటే మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేస్తాయండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క పునరుత్థానము ఇది చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు, ఇది సైంటిఫిక్ ట్రూత్ అండి. ఈరోజు ప్రపంచమంతా కూడా ఏడిబిసి అంటే యానో డెమినో అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే చేసేది కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానమే. అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 15 వచనంలోన, యేసు క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మా ప్రకటన వ్యర్థమే అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు కాబట్టే మనము క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నామండి. యేసు ప్రభువు కానీ చనిపోయి లేకపోతే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మనకు అక్కర్లేదండి. ఆయన ఈరోజు మనము సో బ్లెస్డ్ పీపుల్, మానవ చరిత్రలో సజీవమైన విశ్వాసం కలిగిన మనము ఆ సజీవుడైన యేసు ప్రభువు, ఆయన జీవము గల దేవుడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న దేవుడు, ఈ లోకానికి తిరిగి రాబోతున్న దేవుడు. ప్రపంచ చరిత్రలో ఈ సాక్ష్యం కోసమే క్రిస్టియానిటీ హిస్టరీ అంతా నిలబడింది, ఈ సాక్ష్యం కోసమేనండి. మనము 3వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తలుల 15వ వచనం మనము చూసినట్టయితే పేతురు ఏం చెప్తాడంటే, మీరు జీవాధిపతిని చంపిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో లేపును, మేము దానికి సాక్షులము అంటాడు. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తారంటే, కల్పితమైన చమత్కారమైన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై మీకు తెలుపుచున్నామని. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము ఇట్స్ నాట్ అ కాక్ అండ్ బుల్ స్టోరీ, ఇట్స్ ఐ విట్నెస్. అందుకే యోహాను సువార్త 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం యోహాను చెప్తున్నది ఏంటంటే, ఆది నుంచి ఏది ఉండేనో, మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్నైతే తాకి చూసాయో దానిని మీకు తెలియజేస్తున్నాము. అంతే తప్ప ఇట్స్ నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఎప్పుడో ఎక్కడో జరిగాయని ఊహించి ఒక దగ్గర కూర్చున్న రాసిన మాటలు కాదండి మన పరిశుద్ధ గ్రంథములోన ప్రతి అక్షరము కూడా. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానము
చారిత్రాత్మక సత్యము, సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే 1867లోన ప్రపంచాన్ని కుదిపి వేసిన ఒక సంఘటన జరుగుతుందండి. అదేంటంటే సెయింట్ సోఫియాలో, మాస్కోలోన ఒక ఓల్డ్ చర్చు డిమాలిష్ అయిపోయిందని రీబిల్డ్ చేయడానికి తవ్వుతున్నప్పుడు ఆ ఆల్టర్ కింద ఒక పెట్టి దొరికిందండి. ఆ పెట్టిలోన కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ డాక్యుమెంట్స్ను ఒక బ్రాస్ ప్లేట్ ఒకటి దొరికిందండి. దాన్ని బ్రిటిష్ టాప్ సైంటిస్టు డాక్టర్ మక్లాంతోష్ అని, సర్ డాక్టర్ మక్లాంతోష్, ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేశాడండి. దాన్ని లాటిను ప్లస్ అరమైక్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తే ప్రపంచం షాక్ అయింది. అదేంటంటే యేసు ప్రభు పునరుత్థానం తర్వాత కైఫా రాసిన ఉత్తరం అండి శాన్హెడ్రిన్ సభ్యులకి. ఆ సంవత్సరంలో కైఫా రాసిన ఉత్తరంలో దాని నెంబర్ 89th లెటర్ అండి. అది శాన్హెడ్రిన్కి రాసిన అఫీషియల్ లెటర్, అంటే మన గవర్నమెంట్ అఫీషియల్ గజెట్ లాంటిది. అందులో కైఫా రాసిన లెటర్ ఎలాంటిదంటే షాక్ అయిపోతాం. నేను బెన్నెషాంకి కనుగొన్నాను. బెన్నెషాం చెప్తున్నాడు ఇలాగాదే. పెట్రేనియస్ని పిలిపించి రోమన్ సెంచూరియన్ అడిగాను. వాళ్ళు చెప్తున్నారు దేవదూతలు దిగి ఆయన లేచాడు, ఆయన ఇదే అని దేవదూతలు చెప్పింది, ఆయన సజీవుడై ఉండడం మేము చూసామని వాళ్ళు చెప్తున్న మాటలు విన్నాను. అయితే నేను మాల్కుస్ను పిలిపించి చెప్పాను. మాల్కుస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి జెరూసలేంకి. ఆ టైంలో యేసు ప్రభు కాలంలో యెరూషలేం యొక్క పాపులేషన్ 35 లక్షలండి. వాడిని పిలిచి చెప్పాను, లంచం ఇచ్చి, సైనికులకు లంచం ఇచ్చి మనం దీన్ని ఆపాలని. అలాగే చనిపోయినప్పుడు అనేకులు సమాధిలోంచి లేచి వాళ్ళు పరిశుద్ధ పట్టణంలో యెరూషలేంలో ప్రవేశించి అందరూ భయభ్రాంతులైపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలకి నేను కూడా నమ్ముతున్నాను ఆయన పునరుత్థానుడయ్యాడని. ఇది కైఫా రాసిన సంతకంతో ఈరోజు మన మాస్కో మ్యూజియంలో దీన్ని చూడొచ్చండి. అలాంటిది ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే యేసు ప్రభుకి ఫిలాతు ఇచ్చిన జడ్జిమెంటు. జనరల్గా గాస్పలర్స్ రికార్డ్ చేయలేదండి సర్టెన్ థింగ్స్. కారణం ఏంటంటే అది రాసిన వారికి ఆల్రెడీ తెలిసనో లేదా మిగతా గాస్పల్స్లో ఉన్నా అది ఇందులో చేర్చలేదు. అదేంటంటే మనము ఈరోజు యెరూషలేం వెళ్ళినట్టయితే అల్ ఒమ్రియా కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుందండి. ఇలాగా ఆ కాలేజే ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా, పోన్సు పిలాతు యొక్క గబత్తా. అక్కడే ఆయన న్యాయపీఠం మీద కూర్చొని యేసు ప్రభుకి తీర్పునిచ్చింది. అది ముస్లిమ్స్ ఆక్యుపై చేయడం వల్ల 637లో కాలిఫార్మర్ అప్పటి నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది. 1917లో జనరల్ ఆలన్ బే క్యాప్చర్ చేసిన ఆ కాలేజ్ని ముస్లిమ్స్ దగ్గర నుంచి తీసుకోలేదండి, అలా వదిలేశారు. అయితే ఇటుపక్క సిస్టర్స్ ఆఫ్ జియోన్ కాన్వెంట్ అని క్యాథలిక్ చర్చ్ కంట్రోల్ చేస్తుంది. ఆ ప్రాంతమే ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ అండర్లో ఉంటుంది. అక్కడి నుంచి యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళింది, ఆయన ముండ్ల కిరీటం పెట్టిన స్థలం అదే. ఇక్కడ గబత్తా ప్రాంతంలోన ఫిలాతు జడ్జిమెంట్ సీట్ మీద కూర్చొని ఒక సెప్టర్ ఉంటుందండి చేతిలోన. దాన్ని జడ్జిమెంట్ ఇచ్చే ముందు గవర్నర్ ఏమంటే చేస్తాడో ఇలాగ విరుస్తాడు, 2 కింద విరిచి ఏ వ్యక్తినైతే సిలువేస్తారో ఆ వ్యక్తి యొక్క కాళ్ళ 2 మధ్యలో ఇసురుతాడు. లాటిన్లో ఒక మాట చెప్తాడు, ఇబ్బి ది క్రూసియం అంటాడు, అంటే యు విల్ డై ఆన్ ద క్రాస్. ఈ మాట చెప్పి 2 పీసులు ఇసురుతాడు. తరువాత సెంచూరియన్ పక్క తిరిగి ఐ లెక్టారో ఎక్స్పీడి ది క్రూసియం, సెంచూరియన్ ప్రిపేర్ ద క్రాస్ ఫర్ హిమ్ అని చెప్తాడు. ఈ 2 మాటలే చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన జడ్జిమెంట్ రాస్తారు, సీలేస్తారు. ఆ సీలేసిన ప్లేట్ దొరికిందండి ఇప్పుడు. అదేంటంటే దాని మీద మెయిన్ ఇన్సిడెంట్స్ ఏంటంటే యేసు ప్రభువుని బలీరియస్ క్వాలియస్ అబ్నాథార్ అన్న రోమన్ సెంచూరియన్ అండర్లోన సిలువ వేయాలి అన్నది మొదటి రాసి ఉంది. రెండవది ఏంటంటే యేసు ప్రభుని ఆయన్ని స్టూవన్యూస్ అనే గుమ్మం గుండా యేసు ప్రభు కాలంలో యెరూషలేముకి 22 గేట్లు ఉండేయండి. ఈరోజు యెరూషలేముకి 8 గేట్లు ఉంటాయి. అందులో 7 ఓపెన్గా ఉంటాయి. ఒకటి గోల్డెన్ గేట్ అని, ఈస్ట్ గేట్ అని, అది క్లోజ్ చేస్తుంటుంది. అలాగే యేసు ప్రభు రెండో రాక టైంలో యెరూషలేముకు 12 గేట్లు ఉంటాయి. అయితే యేసు ప్రభు జీవించి ఉన్నప్పుడు యెరూషలేము యొక్క గేట్లు 22 గేట్లు. అందులోన స్టూవన్యూస్ అనే గేటు నియరెస్ట్ ద కల్వరీ. ఆ గేట్లో నుంచి ఇలాగ రాగానే కల్వరీ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు 8th స్టేషన్ అంటారు, అది క్లోజ్ చేస్తుంటుంది. అక్కడే ఈ యెరూషలేము యొక్క స్త్రీలు, లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు జరిగింది. అక్కడే యెరూషలేము యొక్క స్త్రీలు ఆయన సిలువ మోసుకుంటుంటే ఏడుస్తారు.
యేసు ప్రభు అప్పుడు ప్రవచనం చెప్తారు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని చెప్పి యెరూషలేము యొక్క నాశనం కోసం ప్రాఫెసీ చేసింది ఆ గేటు దగ్గరే. పిలాతు ఎందుకు ఆ గేటు ఇచ్చేశారంటే అది షార్ట్ రూటు కల్వరికి, ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా నుంచి అక్కడికి 800 మీటర్లే. అందుకు ఈయన మీద కనికరించి దారిలోనే చనిపోకుండా ఉండడానికి ఆ షార్ట్ రూట్ ఆయన ప్రిస్క్రైబ్ చేస్తాడనమాట. మన ప్రభు మోసిన సిలువ సుమారు 800 మీటర్లండి ఆ రూట్లో నుంచే. తర్వాత మూడవది దాని మీద ఉన్నది ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణానికి సాక్షులు జోసెఫ్ కైఫాసు, అంటే ప్రధాన ఆచార్యుడు పూర్తి పేరు యోసెఫ్ కైఫాసు. తర్వాత డానియల్ రెబోని అని యెరూషలేము దేవాలయం యొక్క ట్రెజర్, మనీ అంతా ఆడి దగ్గరే ఉంటుంది. వీళ్ళిద్దరు విట్నెస్లు సంతకాలు అక్కడ ఉన్నాయండి. పిలాతు సంతకం ముద్ర ఉంటుంది. ఈరోజు ఆ బ్రాస్ ప్లేట్ని మాస్కో మ్యూజియంలో చూడవచ్చు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మరణం పునరుత్థానం చారిత్రాత్మక సత్యం. అందుకే ఒకసారి వాల్టేర్ అని మహా నటోరియస్ నాస్తికుడు ఉండేవాడండి ఫ్రాన్స్లోన. అదేంటి తెలుసా అనేవాడు, ఎనీబడీ కెన్ స్టార్ట్ ఎనీ రిలీజన్, ఎవడైనా ఏ మతాన్నైనా స్థాపించవచ్చు, నేను కూడా క్రిస్టియానిటీ లాంటి ఒక మతాన్ని స్థాపిస్తాను అని ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోన ప్రీచ్ చేయడం మొదలుపెట్టాడండి. టక్కుమని ఒక చిన్న పిల్లవాడు లేచి వాల్టేర్తో అంటాడు, వాల్టేర్, యూ కెన్ స్టార్ట్ ఎనీ రిలీజన్, నో ప్రాబ్లం, బట్ యూ కెనాట్ స్టార్ట్ ఎ రిలీజన్ లైక్ ఎ క్రిస్టియానిటీ అంటాడు. క్రిస్టియానిటీ లాంటి దీన్ని నువ్వు స్టార్ట్ చేయలేవని. ఎందుకని అడుగుతాడు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ రిలీజన్ లైక్ క్రిస్టియానిటీ, యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ ఫస్ట్ అండ్ రిజరెక్ట్ అగైన్, అప్పుడే యూ కెన్ స్టార్ట్ ఇట్ అని చెప్తాడు. సిగ్గుపడిపోతాడు ఇడు. మొదట యూ హ్యావ్ టు బి డైడ్, నువ్వు సచ్చి తిరిగి లేస్తేనే యూ కెన్ స్టార్ట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్ అండి, ఇట్స్ ఎ రిలేషన్ విత్ క్రైస్ట్. మతాలకి క్రిస్టియానిటీకి డిఫరెంట్ ఏంటంటే ఈ లోకంలో 47 రకాల మతాలు ఉన్నాయి. ఏ మతమైనా మనుషులు స్థాపిస్తారు. అయితే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, రిలేషన్ విత్ క్రైస్ట్. మతం అంటే ఏంటంటే సెర్చింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ వెన్ దెర్ ఇస్ నో క్యాట్ ఇన్ రిలీజన్. నల్ల పిల్లి కోసం చీకటి గదిలో పిల్లి లేనప్పుడు ఎతకడమే మతం. మతంలోన మనిషి దేవుణ్ణి వెతుకుతాడు. అందుకే జనాలు రకరకాల బట్టలు, నల్ల బట్టలు, తెల్ల బట్టలు, రంగు బట్టలు, ఎర్ర బట్టలు వేసుకొని, చెప్పులు లేకుండా దొర్లుకొని, మోకాలు వేసుకొని, రకరకాల ఇవన్నీ వేసుకొని, స్నానాలు చేసేసి విభూతులు రాసుకొని దేవుణ్ణి వెతుకుతాడు మనిషి మతంలోన. అయితే క్రిస్టియానిటీలో గాడ్ సెర్చెస్ మ్యాన్. 2015 సంవత్సరాల క్రితం దేవుడు మానవుని వెతికి ఈ లోకానికి వచ్చారని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చున్నాడు. దేవుడు వెతుకుతాడు మతంలోన, మార్గంలోన. ఈ క్రిస్టియానిటీలో దేవుడు మనిషిని వెతుకుతాడు, మతాల్లోన మనిషి దేవుని వెతుకుతాడు. మతంలోన రక్తం భక్తుడి దగ్గర నుంచి దేవుడికి వెళ్తుంది. అందుకే ప్రతి దేవాలయాల్లోన యానిమల్స్ని సాక్రిఫైస్ చేస్తారు. మక్కాకి వెళ్ళినట్టయితే హజ్ టైంలో 3 లక్షల గొర్రెల్ని, మేకల్ని, క్యామెల్స్ని సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే రక్తం భక్తుల దగ్గర నుంచి దేవునికి వెళ్ళాల మతంలోన. అయితే క్రిస్టియానిటీలో రక్తం దేవుడి దగ్గర నుంచి మనిషి మీదకి వస్తుందండి. 1 యోహాను 1:7-9 ఏం చెప్తుందంటే, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం 370 రకాల పాపాల కోసం, మానవ జాతి చేసిన పాపాల కోసం చెప్తుంది. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మతం శరీరాన్ని సాటిస్ఫై చేస్తుంది. హ్యూమన్ కర్వింగ్స్ని ఇట్ విల్ సాటిస్ఫై. అంటే నీ ఫాలో అవుతున్న రిచువల్స్ నిన్ను చాలా హ్యాపీగా ఉంచుతుంది మనిషి శరీరాన్ని. అయితే ఇట్ విల్ కిల్స్ ద సోల్, ఆత్మను చంపేస్తుంది మతం. ఉదాహరణ ఏంటంటే, అమెజాన్ జంగిల్స్లోన, సౌత్ ఆఫ్రికాలోన ఒక ఆకు ఉంటుందండి, ఒక చిట్టాకు. ఎప్పుడైనా మనిషి మంచి ఆకలితో ఉన్నప్పుడు ఆ చెట్టు ఆకు తీసి నాలుక మీద పెట్టుకుంటే మీ హైదరాబాద్ దమ్ము బిర్యానీ తిన్నంత సాటిస్ఫాక్షన్ అయిపోద్ది. ఒక ఆకు తీసి నాలుక మీద పెట్టుకుంటే మరి ఇంకంతే, ఇంక ఆకలి అయ్యేదండి.
ఆకలి వేసినప్పుడల్లా ఆ ఆకు తీసి పెట్టుకుంటే యూ విల్ బి ఫుల్డ్, స్టమక్ ఫుల్ అనమాట. ఆకలి ఇది అయితే 12 రోజుల్లో నువ్వు సస్తావు. కారణం ఏంటంటే హ్యూమన్ లైఫ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ ఓన్లీ ఫర్ 12 days. న్యూట్రిషన్ ఉండదు, సాటిస్ఫై చేస్తారు తప్ప నీ శరీర అవయవాలు పనిచేయడానికి అందులో న్యూట్రిషన్ ఉండదు. అలాగే చైనాలోన 1950లో ఒక భయంకరమైన కరువు, ఇథియోపియాలాగా రోజుకు 3,000 మంది చచ్చిపోతుండేవారు. ఆ టైంలో జనాలు ఏంటంటే గడ్డితోటి రొట్టెలు చేసుకొని తినేసేవారు. కడిపోయితే నిండిపోయితే 12 రోజుల్లో చచ్చిపోతుండేవారు. కారణం ఏంటంటే స్టమక్ ఫుల్ కానీ నో న్యూట్రిషన్, బాడీని సర్వైవ్ చేయడానికి న్యూట్రిషన్ ఉండదు. మతం ఏడ్ చేస్తుందంటే ఇదే. మతం మనిషి యొక్క శారీరక కార్వింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది, ఆత్మను చంపేస్తుంది. అందుకే క్రిస్టియానిటీ ఇట్స్ ఎ రక్షణ మార్గం తప్ప మతం కాదండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వి ఆర్ సో బ్లెస్డ్ పీపుల్ టు వర్షిప్ దిస్ రిజరెక్టెడ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అండి. ఆఖరిగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సాధారణంగా మనము వేచేది మన ప్రభువు యొక్క రెండవ రాకడ. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మనం ఆ 66 పుస్తకాల్లోన 1189 చాప్టర్స్లోన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం 1526 వచనాలు ఉంటాయండి. అందులో 949 వచనాలు ఆయన గురించిన ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్, 577 వచనాలు ఆయన ఫుల్ఫిల్మెంట్ ఇన్ న్యూ టెస్టిమెంట్. అయితే ఆయన రెండవ రాకడ కోసం ముఖ్యంగా మన 4 సువార్తలు మనం తీసినట్టయితే మనకు కనిపించేది మత్తయి, మార్కు, లూకా, యోహానులోన 19 సిమ్టమ్స్ ఉంటాయండి ఆయన రెండవ రాకడ కోసం. ఆయన రెండవ రాకడ కోసం ఉన్న సిమ్టమ్స్. ఇందులో ఈరోజు ప్రపంచంలో ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ కరెంట్ ఈవెంట్స్ చూసినా అవన్నీ ఫుల్ఫిల్మెంటే. మన న్యూ టెస్ట్మెంట్లో ఉన్న 27 పుస్తకాల్లో 260 చాప్టర్స్, 7957 వర్సెస్ అండి. అందులో ప్రతి 25 వచనాలకి ఒక వచనం యేసు ప్రభు రెండో రాకడ కోసమే చెప్తుంది. అంటే మన న్యూ టెస్ట్మెంట్లో 318 వచనాలు యేసు ప్రభు యొక్క రెండో రాకడ కోసమే చెప్తాయి. ఇప్పుడు ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా ఏది చూసినా ఫుల్ఫిల్మెంట్ ఆయన రెండవ రాకడే. ఆయన ఈ లోకానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా యేసు ప్రభు రాబోతున్నారండి. ఆయన వచ్చినప్పుడు క్రైస్తవుడిగా మన జీవితం ఆయన ముందు నిలబడగలమా? ఆయన్ను చూసి బండల్లోనూ దీంట్లోని దాగుని పర్వతాలతో మన మీద పడమని చెప్పగలమా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారండి మన మైసూర్ జూలోన కొన్ని సంవత్సరాల క్రితం ఈ మైసూర్ జూ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారండి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక టాప్ క్లాస్ చింపాంజీ ఉండేది ఈ జూలోన. ఆ జూకి స్టార్ అట్రాక్షన్ అంతా కూడా ఆ చింపాంజీ, ఆఫ్రికన్ చింపాంజీ. అయితే జబ్బు చేసి ఆ చింపాంజీ చచ్చిపోయింది. చచ్చిపోగానే ఈ జూ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఎవడు ఆ జూకి వెళ్ళట్లేదు. ఎందుకంటే స్కూల్ పిల్లలంతా బస్సులతోటి ప్రతిరోజు 100 కొలది బస్సులు వచ్చాయి ఆ చింపాంజీ యాక్షన్స్ చూడడానికే. అయితే ఎప్పుడైతే ఇంకా జూ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసిందో ఆ జూ కమిటీ అంతా ఒక డిసైడ్ చేస్తారు. వీళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే ఆ చింపాంజీ యొక్క తోలుని చాలా జాగ్రత్తగా దాశారండి. ఆ చింపాంజీని బరీ చేసిన దాని తోలును మట్టుకు దాశారు. వీళ్ళకి టక్మని ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చేటంటే దీన్ని ఎలాగైనా జూన్ రివైవ్ చేయాలా తిరిగి అని అన్ని లీడింగ్ న్యూస్ పేపర్లలో ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. అదేంటంటే మాకు జూలో పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలా, క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు, వాడు యాక్టివ్గా సన్నంగా మంచి టాలెంటెడ్ అయి ఉండాలా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. ఆ రోజుల్లోన 1960లోన ఆడి జీతం 5,000. ఆ రోజుల్లో గెజిటెడ్ ఆఫీసర్ జీతం 1000 రూపాయలే. అలాంటిది 5,000 రూపాయల జీతం. కేరళలోన తిరువనంతపురంలో ఒక కుర్రోడు అన్ఎంప్లాయ్మెంట్, పాపం కుటుంబం అంతా ఇట్స్ ఎ బ్రింక్ ఆఫ్ డెత్ అనమాట, పవర్టీ తోటి. వీడిని చదివించడానికే కుటుంబం ఆ కొన్ని చిన్న ప్రాపర్టీ కూడా అమ్మేస్తారు. తండ్రి చచ్చిపోతాడు. వీళ్ళు 5 పిల్లలు, పరిస్థితి మహాఘోరం. వీళ్ళందరూ కూడా ఒకసారి రక్తం అమ్మి విషం కొనుక్కొని కుటుంబం అంతా చచ్చిపోదామని ఉన్న స్టేజు.
ఆ టైంలో నా మలయాళం మనోరమలోన అడ్వర్టైజ్మెంట్ పడ్డది, ఈ మైసూర్ జూలో జాబ్ అని. ఈడు MA అయినా ఈ జాబ్కి క్వాలిఫికేషనే వద్దంటున్నారు. ఈడు స్లిమ్గా మంచి యాక్టివ్గా ఉంటాడని అప్లై చేశాడండి ఈడు ఫోటోతోటి. ఈడు ఫోటో పర్సనాలిటీ ఇది చూడగానే వాళ్ళు టక్మని ఈయన్ని సెలెక్ట్ చేశారు. రారా అన్నారు ఇంటర్వ్యూకి. వచ్చిన తర్వాత ఈయన చూడగానే యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఈడు సెలెక్ట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఏం ఉద్యోగం అని అడిగాడు. ఈడు అనుకున్నాడు ఏదో సమ్ ఆఫీస్ జాబ్ అనుకొని. ఏం ఉద్యోగం అని అడగగానే ఈయన్ని ఒక డార్క్ రూమ్లోకి తీసుకెళ్లారండి. డార్క్ రూమ్లో తీసుకెళ్ళి అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేశారు. ప్రొజెక్టర్ ఆన్ చేస్తే ఆ స్క్రీన్ మీద ఈ ఇంతకుముందు చింపాంజీ ఉండేది కదా, ఆ చింపాంజీ యొక్క యాక్టివిటీస్ వీడికి చూపిస్తున్నారు. వీడు చూపించి ఇదేందుకు నాకు చూపిస్తున్నారని అడిగితే, నీ జాబ్ ఇదేరా, ఆ చింపాంజీ చచ్చిపోయి మా జూ క్లోజ్ అయిపోయి స్టేజ్కి వచ్చింది, అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ చింపాంజీ యొక్క తోలు మా దగ్గర ఉంది, ప్రతిరోజు దాన్ని వేసుకొని నువ్వు ఆ చింపాంజీ లాగా నువ్వు చెట్టు మీదకి గెంతి పిల్లలు ఇస్తున్న అరటిపళ్ళు చలక్కాయలు తినుకొని వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలా, ఇదే నీ ఉద్యోగం అని. వీడు చూసి ఇదేం ఉద్యోగం రా, అయితే గొప్పతనం ఏంటంటే మన మలయాళీ సహోదరులకి ఏ జాబ్ అయినా డిగ్నిటీ ఆఫ్ లేబర్, నో ప్రాబ్లం. మన తెలుగుడికే 10th క్లాస్ చదివినోడికి ఆడికి కావాల్సింది ఇదే తప్ప ఆడి తిన్ని గిన్నె కూడా కరగడం. అందుకే ఈరోజు గల్ఫ్ స్టేట్స్లో కానీ అల్లా కానీ రాయిసిరితే ఆరబ్కి ఎవరికి తగలదు, మలయాళీ ఊడికే తగులుతుంది. సో అందుకు వీడు టక్కమని ఆ ఉద్యోగానికి ఎగ్రీ అయ్యి బాండ్ సంతకం చేసేస్తాడనమాట. చేయగానే వీడికి 2 నెలలు ట్రైనింగు, ప్రతిరోజు రావడం, ఆ తోలు వేసుకోవడం, గెంతడం, చెట్టు మ్యాంచెక్కి గెంతడం. అదిని ఇప్పుడు జూ ఆఫీషియల్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, వీడు బెటర్ దాన్ ఆఫ్రికన్ చింపాంజీ అని. అందుకు ఏంటంటే చేశారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేశారు, ఆఫ్రికన్ చింపాంజీ టాప్ క్లాస్ చింపాంజీని తీసుకొచ్చాం ఈ జూకి అనగానే అగైన్ ఈ స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బయలుదేరేయండి. ఆ రోజు August 15 రిపబ్లిక్ డే. జనాలంతా కూడా జూ ప్యాక్ అయిపోయింది అనమాట. ప్యాక్ అయిపోయి ఈ చింపాంజీ ఎప్పుడైతే చిన్నపిల్లలు వీళ్ళందరినీ చూశాడో వీడు సంతోషం పట్టుకోలేక గెంతుతున్నాడండి. చెట్టు మ్యాంచి గెంతి ఈ ఊక్కొని గెంతుతుంటే టక్కమని ఆ బ్రాంచ్ అవుట్ ఇరిగిపోయి ఒక సింహం ఆ బోన్ దగ్గర ఆ ఏరియాలో పడిపోయాడండి. ఈ సింహం పాపం తిండి లేక చాన్నాలు, ఎందుకంటే జూ క్లోజ్ అయిపోయే స్టేజ్, ఆకలితోటి ఒక మూలన అలా పడుకొని ఉందండి ముసలి సింహం. ఎప్పుడైతే ఈ చింపాంజీ పడ్డదో ఇది అనుకుంది, ఈరోజు మనకి హైదరాబాద్ బిర్యానీ కారణం ఏంటంటే దొరికిందిరా ఈ చింపాంజీ, అట్లీస్ట్ తిందాం ఆకలితో ఉన్నామని ఆ సింహం టక్కమని లెగిస్తుందండి. లెగిసి ఈ చింపాంజీ పక్క చూస్తుంది. చూసి ముందుకు ఇలాగా స్టెప్ వేస్తుంటుందండి. వీడు ఎప్పుడైతే చూశాడో వీడు మతిపోయింది, ఇంకా చింపాంజీ మన ఈ సింహం మన మీద దొరికి చంపేస్తుందని చెప్పి వీడు బ్యాక్కి వెళ్తానాడండి. వెళ్ళగానే సింహం ఆకంట ఆడు ముందుకు వస్తున్నది. వీడు ఇంకా అనుకుంటాడు మనం కానీ సైలెంట్గా ఉన్నామంటే లాభం లేదని. ఈ జనాలంతా కూడా చూస్తున్నారు ఉత్కంఠంతో, ఎందుకంటే ఈ సింహం ఎలా చంపేస్తుంది ఈ చింపాంజీనని. టక్కమని ఈడింకా మనం ఊరుకుంటే లాభం లేదని చెప్పి హెల్ప్ 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 అని అనడం మొదలెట్టాడండి. మొదలుపెట్టగానే జనాలంతా షాక్ అయిపోతారు, ఇదేట్రా ఆఫ్రికన్ చింపాంజీ ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. ఈ సింహం కూడా షాక్ అయిపోయింది, ఎందుకంటే చింపాంజీ ఇంగ్లీష్లో హెల్ప్ హెల్ప్ అని అరుస్తుందని చెప్పి ఈ వెళ్ళిన సింహం టక్ ఆగిపోద్ది హెల్ప్ అనగానే. ఈడు భయంతో ఈ సింహం ఆగిపోయినా ఊరుకోకంట గట్టిగా అరుస్తుంటాడు, హెల్ప్ 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 అని. సింహానికి మహా కోపం వచ్చేస్తుందండి. ఈడు ఆపకంట హెల్ప్ హెల్ప్ అనగానే సింహానికి కోపం వచ్చి షట్ అప్ యూ ఫెలో అన్నదండి. ఈ జనాలకు అందరికీ మతిపోయింది, ఇదేట్రా ఆఫ్రికన్ చింపాంజీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇక్కడ సింహం కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏంటని. అప్పుడు సీన్ అర్థమైపోద్ది జనాలకి, ఈ సింహం కూడా డూప్లికేటే. జనాలు గెంతి సింహానికి చింపాంజీకి 2 వడ్డించేస్తారండి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం క్రైస్తవులం అని చెప్పుకున్నా యేసు ప్రభువుని ఆయన పునరుత్థానాన్ని ప్రకటించకుండా జీవిస్తే మనకి జరిగేది ఇదే. ఈరోజు 1040 విండో అంటారు, అంటే 34 ఇస్లామిక్ నేషన్స్
22 అరబ్ నేషన్స్, 7 బుద్ధిస్ట్ నేషన్స్, 2 హిందూ దేశాలు మంది నేపాల్, అలాగే 3 కమ్యూనిస్ట్ రాజ్యాలు, సుమారు 450 కోట్ల జనాభా ఇంకా యేసు ప్రభుని అంగీకరించరండి. మన భారతదేశంలోనే ప్రతిరోజు 29,000 మంది చచ్చిపోతుంటారు యేసు ప్రభు పేరు ఆలకించుకుంటా. అందుకే డిఎల్ మూడీ ఏమంటాడంటే, యూ క్రిస్టియన్స్ యూ హ్యావ్ నో రైట్ టు లిసన్ ద గాస్పల్ సెకండ్ టైమ్ when other part of the world not even listening one time and dying in their lifetime. ప్రేమైన సహోదరి సహోదరులారా, we are so blessed people.